గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం తక్కిలపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు వివాదానికి తెరపడింది. శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్వాహకులు తొలగించారు. ఆ విగ్రహ స్థానంలో ఎన్టీఆర్ మామూలుగా ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో మనిషిని దేవుడి రూపంలో ఎలా ప్రతిష్ఠిస్తారని యాదవ సంఘాలు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. చలో తక్కిళ్లపాడుకి పిలుపునివ్వడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేయాలని రామచంద్ర యాదవ్ అన్నారు. మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది, ఆర్టికల్ 25-26 ప్రకారము మతపరమైన దేవుళ్ళని మనుషులతో పోల్చి కించపరిచే ఇది చెయ్యకూడదు అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ దీని ఏమన్నా ఐపీసీ సెక్షన్ 295-298 ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం. సో అది రేపొద్దున్నే రాష్ట్రమంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా, అది అందరికీ ఇబ్బంది కదన్నా. ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు, ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు, దాన్ని కాదని. కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్నా. ఆయన కృష్ణుడు కాదు కదా, ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా, ఆయన రూపం అంటే ఇప్పుడు ఆయన ఇంకా చాలా వేషాలు వేశారు కదన్నా. ఇప్పుడు రావణాసుడు వేషాలు వేశాడు, కర్ణుడు వేషాలు వేశాడు. ఇప్పుడు రేపొద్దున్న ఇంకొక 10 మంది అట్లా కాదన్నా, కృష్ణుడి వేషము ఇంకా 10 మంది కూడా వేస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి స్థాయిగా కించపరిచినట్టు అవుతుంది కదా. కృష్ణుడు ఆరాధిస్తే కృష్ణుడి విగ్రహం పెట్టారు, కృష్ణుడిని ఒక మనిషి ఎట్లా పెడతారు? రేపు పొద్దున్న కృష్ణుడి వేషం వేసుకుంటాను పెట్టేస్తారా? సినిమాల్లో కూడా అతన్ని కృష్ణుడు విగ్రహం కృష్ణుడు రూపం వేయడానికి వీల్లేదని ఇది విగ్రహం అన్నా, పబ్లిక్ లో ఉంటుంది, ఇది రియాలిటీ. సినిమా రియాలిటీ వేరే కదా. మీరు నేను ఉన్నదే మాట్లాడుతున్నాను. ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చారా, సాల్వ్ చేసుకున్నామని వచ్చారా? ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది ఎవరన్నా? ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది ఎవరు? డెఫినెట్ గా ఉంటాయన్నా, డెఫినెట్ గా ఉంటాయి. రేపు ఇక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగితే డెఫినెట్ గా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది చెప్పడానికే నేను వచ్చాను. మీరు దయచేసి మీరందరూ పెద్దలు, మీకు ఇక్కడ సమస్య అనేది కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి. నేను ఇక్కడ సమస్య గురించి నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరు ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు కదా. నా మంగళగిరి ఆఫీస్ దగ్గరికి రండి. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ వివాదం ఇప్పుడు పెద్ద వివాదంగా మారిపోయింది. ఇక దాంతో కూడా వాళ్ళిద్దరు ఆ గ్రామస్తుల మధ్య, అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ మధ్య కూడా అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. గుంటూరు జిల్లా తక్కిలపాడులోనైతే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గుంటూరు పెద్దకాకాని మండలంలోని తక్కిలపాడులో చెరువు కట్ట మీద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ అంటే తెలుగు వారికి దేవుడు ఎన్టీఆర్ కానీ, అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ ఏ విధంగా ఉంటారో తెలియనప్పుడు ఆ టైంలో ఎన్టీఆర్ ఆ వేషాలు వేయటము, అంటే ఆ సినిమాల్లో ఆ విధంగా కూడా ఆయన ఆహార్యం ఉండటము, ఆ తరువాత అటువంటి పోలిన ఫోటోలే రావటము, అటువంటి అంటే ఒకటి ఉంటుంది తెలుగు వారికి ఎన్టీఆర్ఏ రాముడు కృష్ణుడు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఆయన ఆ గెటప్లో అంత ఫేమస్ ఆ సినిమాల్లో కూడా. సో అలాంటిది అంటే ఒక ప్రామాణికంగా మారిపోయారు. సో అందుకని చెప్పి ఆ గ్రామంలో అలా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని యాదవ సంఘాలు మాత్రం ఖండించి ఇలా ఆయన ఎన్నో గెటప్లు వేశారు. ఈవెన్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగానే కాదు అనేక రకాల గెటప్లు వేశారు. వాటిల్లో విగ్రహాలు పెట్టుకుంది శ్రీకృష్ణుడి రూపంలో పెట్టడం వల్ల అంటే దేవుణ్ణి కించపరిచినట్లు అవుతుంది అని చెప్పి కూడా అక్కడ చెప్పటము జరిగింది. ఇంకా ఎట్టకేలకైతే కాంప్రమైజ్ అయ్యి ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీఆర్ నార్మల్గా ఉన్న విగ్రహం పెట్టడంతో కూడా ఇక ఈ వివాదానికి అయితే పరిష్కారం దొరికినట్లయింది. ఆదివారం జరిగే విగ్రహ ఆవిష్కరణకు ముందే శనివారం భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి యాదవులు హిందువుల ఆరాధ్య దైవంగా భావించే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అవమానకరమని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపై బీసీవై ప్రతినిధులు అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటము, ఆ తర్వాత నిర్వాహకులు రాత్రి ఆలస్యంగా చర్చలు జరిపి ఇంకా విగ్రహంలో మార్పులు చేయటం జరిగింది.
చివరికి ఫ్లూటు కిరీటంలో నెమలి పింఛం లేకుండా టీడీపీ నాయకులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది, ఆర్టికల్ మనందరికీ తెలుసు. గత కొన్ని నెలల క్రితము తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొంతమంది ఎన్టీ రామారావు యొక్క విగ్రహము శ్రీకృష్ణుడి యొక్క రూపంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆనాడు హిందువులు, యాదవ సంఘాలతో పాటు హిందూ సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని వ్యతిరేకించి తెలంగాణ హైకోర్టు ద్వారా ఈ కార్యక్రమం తప్పుడు సంకేతాలు ఇస్తుంది, కులపరమైన చిచ్చు, మతపరమైన చిచ్చులు రేకెత్తిస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం చెయ్యకూడదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు నుండి ఆర్డర్స్ తెచ్చుకుంటే ఆనాడు అక్కడ కార్యక్రమం ఆగిపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో తక్కెళ్లపాడు అనే ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా తెలుగుదేశం పార్టీ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఆధ్వర్యంలో మళ్లీ అదే వివాదాస్పద అంశాన్ని శ్రీకృష్ణుడి రూపంలో వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయం తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రతి ఒక్కరూ కూడా నిరసన తెలియజేస్తే నేను నేరుగా ఆ గ్రామానికి వెళ్లి అక్కడున్న ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడి మీరు తప్పు చేస్తున్నారు, ఒక వ్యక్తిని దేవుడి రూపంలో ప్రతిష్ఠించడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఎన్టీఆర్ ని కృష్ణుడి రూపంలో ప్రతిష్ఠిస్తే రేపొద్దున్నే శివుడి రూపంలో చిరంజీవి గారినో, లేదంటే అమ్మవారి రూపంలో మరో హీరోయిన్ రమ్యకృష్ణ లాంటి వాళ్ళనో, లేదా వెంకటేశ్వర స్వామి అంటే హీరో సుమన్ గారినో ఇంకొక రకంగానో భావితరాలు ఆలోచించే తప్పుడు సంకేతాలు మీరు ఇచ్చినట్టుంటుంది. ఇది విష సంస్కృతికి బీజం వేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి అక్కడ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు నాకు నేరుగా ఫోన్ చేసి ఏదైతే వివాదాస్పదమైన విగ్రహాన్ని అక్కడ స్థాపించడానికి ప్రయత్నం చేశారో దాన్ని వాళ్ళు విరమించుకున్నారు, ఆ కార్యక్రమం జరగడం లేదని చెప్పి తప్పుడు సమాచారాన్ని అందించి ఈ రోజు ఉదయం మళ్లీ 10 గంటలకు అదే కార్యక్రమాన్ని చేయిస్తే దుస్సాహసానికి పూనుకున్నారంటే దీనికి పూర్తిగా ప్రభుత్వం యొక్క మద్దతుతో జరిగిన కార్యక్రమము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసుతో చేసిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు కేవలం యాదవులను మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. కృష్ణుని ఆరాధిస్తే కృష్ణుడి విగ్రహం పెట్టారు, కృష్ణుడిని ఒక మనిషి ఎట్లా పెడతారు? రేపు పొద్దున్న కృష్ణుడి వేషం వేసుకుంటాను పెట్టేస్తారా? సినిమాల్లో కూడా అతన్ని కృష్ణుడు విగ్రహం, కృష్ణుడు రూపం వేయడానికి వీల్లేదని ఇది విగ్రహం అన్నా, ఇది రియాలిటీ. సినిమా రియాలిటీ వేరు కదా. మీరు నేను ఉన్నదే మాట్లాడుతున్నాను. ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చారా, సాల్వ్ చేసుకున్నామని వచ్చారా? ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది ఎవరన్నా? ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది ఎవరు? డెఫినెట్ గా ఉంటాయన్నా, డెఫినెట్ గా ఉంటాయి. రేపు ఇక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగితే డెఫినెట్ గా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది చెప్పడానికే నేను వచ్చాను. మీరు దయచేసి మీరందరూ. ఆదివారం సాయంత్రం బీసీవై పార్టీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు రసీదు తీసుకున్నారు. అక్కడి నుంచి తక్కెలపాడికి వెళ్తున్నట్లుగా సమాచారం రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మైక్ ద్వారా నటి కరాటే కళ్యాణి వస్తారని ప్రకటించడంతో సుమారు 300 మంది అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో బీసీవై నాయకులు, విగ్రహ ఆవిష్కరణ కమిటీ ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని బీసీవై ప్రతినిధుల్ని అక్కడి నుంచి అయితే పంపించి వేశారు. సోమవారం అదే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని బీసీవై అధినేత పిలుపునివ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే నిర్వాహకులు, స్థానికులు రాత్రికి రాత్రే ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలోని విగ్రహాన్ని తొలగించి సాధారణ రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం కాస్త ముగిసింది. సినిమాల్లో కూడా అతన్ని కృష్ణుడు విగ్రహం, కృష్ణుడు రూపం వేయడానికి వీల్లేదని ఇది విగ్రహం అన్నా,